నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మీడియాలోని ప్రధాన అంశాలు విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే ప్రధాన బ్యానర్గా బైడెన్ వైదొలిగన్, ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు, అమెరికా ప్రజలకు లేఖ, తదుపరి అభ్యర్థిపై డెమోక్రాట్లలో ఉత్కంఠ, కమలా హారిస్ వైపే పార్టీ మొగ్గు, ఆమెకే మద్దతిచ్చిన బైడెన్, మరో 2 గవర్నర్లు బరిలోకి, ఆగస్టు 19 నుంచి 22 మధ్య నిర్ణయం. అమెరికాలో ప్రధానంగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి అధ్యక్షుడు బైడెన్ అనేక డిబేట్లలో ట్రంప్తో పాల్గొన్నప్పుడు తడబడుతూ అతను మధ్యవరపు ప్రవర్తనని, అంటే వయసు రీత్యా ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లోకి వచ్చినట్టు ప్రధానంగా అందరూ విమర్శలు చేస్తున్నారు. సొంత పార్టీ అయినటువంటి డెమోక్రట్లే బైడెన్ వైదొలగాలి, బైడెన్ ఉంటే పార్టీ గెలవదు అని విమర్శలు చేస్తున్న దశలో బైడెనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్టు ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హారిస్కే నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. నీళ్లల్లోనే పొలాలు, కొనసాగుతున్న వరద, ముంపులోనే వరి ఉద్యాన పంటలు, రహదారులు దెబ్బతిని రవాణాకు ఆటంకాలు, రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు, వరద ప్రభావిత గ్రామాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు. ప్రధానంగా ఉత్తరాంధ్రాని వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన డ్యాములన్నీ కూడా వరదతో పరవళ్ళు తొక్కుతున్నాయి. త్వరలో శ్రీశైలం, నాగార్జున సాగర్ కూడా నిండుకుండలా మారే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో పంట పొలాలన్నీ కూడా, వరి పంటలు మొత్తం కూడా నీట మునగడం జరిగింది. దాదాపు ఎక్కువ మోతాదులోని వరి పంటలు దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అస్త్రశస్త్రాలతో సన్నద్ధం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. నీటి కావడి యాత్ర వివాదాలపై నిలదీయనున్న విపక్షం. ఉపసభాపతి పదవి కోసం పొట్టు, అఖిలపక్షంలోనే సంకేతాలు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. కేంద్రంలో లోక్సభ సమావేశాలు జరుగుతుంటే అదే సమయంలో రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్, సభలో 3 శ్వేతపత్రాల విడుదల, దాని మీద చర్చ. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతి స్థాపనకు చొరవ చూపండి, గవర్నర్కు జగన్ ఫిర్యాదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఇది, ఈ డైలాగ్. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా హింసకు పునాది వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కనీసం ప్రభుత్వం మారి పూర్తిగా 2 నెలలు కూడా గడవలేదు. ఇంతలోకి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ కూడా నన్ను ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్పై ఎందుకు కేసు పెట్టకూడదు? 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ అసత్య ప్రచారాలు, ఆధారాలు ఇవ్వండి. అసత్య ప్రచారాలు చేస్తున్నారు కదా, వాటికి ఆధారాలు ఇవ్వండి. మీ పాలనలో ఆడబిడ్డలపై అత్యాచారం జరిగితే నోరు మెదిపారా? చిన్న పోస్టు పెడితే అరెస్టు చేయించింది మర్చిపోయారా? వైకాపా అధినేతపై హోంమంత్రి అనిత ధ్వజం. వినుకొండ పరామర్శ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇంతవరకు 36 హత్యలు జరిగినాయని ప్రస్తావించడం జరిగింది. దానికి హోంమంత్రి అనిత గారు ఏమంటుందంటే, 36 హత్యలు జరిగాయి కదా, వాళ్ళ పేర్లు అడ్రస్లు ఇవ్వండి, ఇస్తే వాళ్ళకు తగిన న్యాయం చేస్తాం. మేము మీలాగా ఒట్టిగా పోయి పరామర్శించి ఉత్త చేతులు రాము. మేము పోయి పరామర్శించి వాళ్ళకి తగిన న్యాయం చేర్చి వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం కూడా మా పార్టీ తరపు నుంచి చేస్తామని అనిత గారు చెప్పడం జరిగింది. ఆ 36 అడ్రస్లు పేర్లుతో సహా ఇవ్వాలి. ఎలా ఇస్తారు? 36 పేర్లు అంటే దాదాపు పోయినసారి 2019 ఎలక్షన్ ముందు 25 మంది డిఎస్పీలు ఒకే సామాజిక వర్గం, చంద్రబాబు సామాజిక వర్గం ఉన్నారని చెప్పారు. పింక్ డైమండ్ ఉందని చెప్పారు. అవి ఎంతో, ఈ 36 హత్యలు కూడా అంతే అనుకోవచ్చు. జీవితాంతం గుర్తుండేలా అభివృద్ధి, కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం. కుప్పం నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. 8 దఫాలు గెలిపించారు. వచ్చే 5 ఏళ్లలో కుప్పం అభివృద్ధిని పురుగులు పెట్టిస్తా, ఇక్కడ ప్రజల జీవితాంతం గుర్తు పెట్టుకునేలా అభివృద్ధి చేస్తా, అభివృద్ధి ఉంటుందని సీఎం చంద్రబాబు గారు అన్నారు. అంటే
దాదాపు నన్ను కుప్పం నియోజకవర్గంలో 8 సార్లు అంటే 8 సంవత్సరాల నుంచి నన్ను కుప్పం ప్రజలు శాసనసభ్యునిగా అక్కడ ఎన్నుకుంటున్నారు. వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళకి జీవితాంతం గుర్తుండేలా వాళ్ళకి నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పడం జరిగింది. 1120 కోట్ల అవసరం గోతులు పూడ్చడానికి. గ్రామీణ రహదారుల ప్రభుత్వానికి ఇంజనీర్ల నివేదిక, రోడ్లు నిర్వహణకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన వైకాపా ప్రభుత్వం. అంటే ఇప్పుడు R&B కాంట్రాక్టులకు ఇవ్వాల్సింది అయితేమి, ఇప్పుడు ఉండే రోడ్లు బాగు చేయాల్సింది అయితేమి, మొత్తం 1121 కోట్లు అవసరమని R&B ఇంజనీర్లు ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేయడం జరిగింది. ఇది ఈరోజు వార్తల్లోని ముఖ్యమైన అంశాలు. మరొక ముఖ్యమైన అంశంతో తర్వాత వీడియోలో కలుద్దాం. నమస్కారం.